స్టార్ట్. హలో గాయస్, ఈరోజు మేము ఏం చేయబోతున్నాం తెలుసా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పుడు వండుకునే అవసరమయ్యే అతి ఇంపార్టెంట్ అయిన వంటకం అన్నం. ఈ అన్నాన్ని ముందుగా మీరు ఎంత తింటారో మీకు తెలియాలి. బదిలాగా ఎంత పడితే అంత తినకూడదు. కాబట్టి మేము నలుగురం కలిసి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తింటాం అన్నమాట. అంతకి గ్లాస్కి అన్నం తీసుకొని ముందుగా వాష్ చేసుకోవాలి. దొరికినాయి కదా అని ఇదేం బాస్మతి రైస్ ప్యాకెట్లు దొరకవు, అన్నీ దొరకవు. కొన్ని మనం వండుకోవాలి. కడుక్కోవాలి. కడిగి ఎలా తినాలంటే 1-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడానికి కొలత ఏముండదు, ఎవరైనా వాష్ చేసుకోవాలి, అన్ని నీళ్ళు అయినా పోసేది. కానీ మరీ ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే నీళ్లు పోయడం. ఎసురు అంటారు దీన్ని తెలుగులో ఎసురు అంటారు. ఓకే. ఎసురు పోయడం అనేది చాలా ప్రాముఖ్యత. మీరు ఎంతైతే గ్లాస్ ఉంటుందో ఆ గ్లాస్ పరిమాణంలో ఇంకో గ్లాస్ తీసుకోండి. ఎందుకంటే అది మళ్ళీ బియ్యంలో పెట్టాలి, అది మెయిన్ పాయింట్. కాబట్టి అంత గ్లాస్ పరిమాణంతో 4 గ్లాసులు. 4 అంటే 3 తర్వాత వస్తుంది. మీకు లెక్కలు వస్తే మీ పిల్లల దగ్గర ఎల్కేజీ పిల్లల దగ్గర నేర్చుకోండి. 3 తర్వాత వచ్చి 4 అన్నమాట. ఆ 4తో నిండా మీరు ఎంత పరిమాణం తీసుకున్నారో 2 తీసుకున్నాను కాబట్టి నేను 4 గ్లాసులు, దానికి డబుల్. ఇది 1.5 గ్లాసు నీళ్ళు తీసుకున్నాక మొత్తం ఒకసారి అనుకోవాలి. అనుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం అంటే 1-2 గంటలు కాదు, ఏది ఒక 10 నిమిషాలు అలా ఉంచుకోవాలి. దీని మీద ఇప్పుడు మనం మూత పెట్టుకుంటాం. మూత మన ఇంట్లో ప్రస్తుతానికి క్లీన్గా లేదు కాబట్టి మనం దాన్ని వాష్ చేసుకుంటాం. నేను ఎందుకంటే ఇది అన్నం మీద పెట్టింది కాబట్టి ఒకసారి వాష్ చేశాను. మీరు దాన్ని సోప్తో కూడా వాష్ చేసుకోవచ్చు. దీనికి కాసేపు ఇలా పెట్టుకోండి. అన్నం ఇప్పుడు నాని ఉంటుంది. అన్నం కాదు, బియ్యం. బియ్యం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయి. బియ్యం ఇప్పుడు నాని ఉంటుంది. దీన్ని నానిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టాలంటే ఒక పొయ్యి మీద పెట్టకూడదు. దాన్ని గ్యాస్ ఆన్ చేసి వెలిగించి దాని మీద ప్లేస్ చేయాలి. ప్లేస్ చేయాలి. దీని తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉంచితే పొంగు అనేది వస్తుంది. స్టార్ట్. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, పొంగు ఇలా ఉంటుంది. పొంగు పైకి వస్తుందండి. అది అప్పుడు మనం తీసి దీన్ని స్లిమ్ పొంగు ఇలా పైకి వచ్చేస్తుంది పూర్తిగా. అప్పుడు మనం దాన్ని స్లిమ్లో పెట్టుకోవాలి. స్లిమ్లో అంటే తగ్గించని, స్లిమ్లో పెట్టాలి. అది ఇంకా పక్కకి తీసి కొంచెం వారుగా పెట్టి ఉమ్మగి కాస్త ఉడికి మెత్తగా అయ్యేటట్టు, ఈ బియ్యం మెత్తగా దాకా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా పొంగులు బుడగలు చిన్నవి వచ్చినప్పుడు మూత పూర్తిగా పెట్టుకోవాలి. మరి కాసేపు నాక అన్నం ఉడుకుతుంది. మళ్ళీ చెప్పు. ఇప్పుడు అన్నం పూర్తిగా మునిగి ఇలా బుడగలు చిన్నగా వచ్చినప్పుడు పెట్టాడు. తర్వాత దాన్ని మగ్గేదాకా అలా ఉంచాను. ఎంత బాగా, ఎంత పొడిగా, ఎంత అద్భుతంగా వచ్చిందో. ఇదే కర్నూలు సోనా మసూరి. అద్భుతంగా ఉంటాం ఈ బియ్యం. ఏ ఊర్లో అయినా ఎవరైనా అద్భుతంగా అతి సులువుగా చేసుకోవచ్చు. చేయడానికి మనం అనేక ప్రాంతాలు తిరిగాం, అనేక ప్రదేశాలు వెతికాం, ఎన్నో గ్రంథాలు చదివాం. ఇది తయారు చేసాం మనం. ఈ రెసిపీ మీ తోట అందరికీ షేర్ చేయండి. అందరూ వండుకునేటట్టు మీరు తెలియజేయండి. అయిపోయింది.